ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అప్పలాయగుంట క్షేత్రంలో అష్టోత్తర శతకలశాభిషేకం. సుగంధ ద్రవ్యాలలో దేవేరి సమేత ప్రసన్న వెంకటేశ్వరుని దర్శనం. అభిషేక సేవలో సీతారామ లక్ష్మణుల అభయ ప్రదానం. భద్రాచలం క్షేత్రంలో రామయ్య తండ్రికి విశేష కైంకర్యం. తిరుమల ధర్మగిరి వేద విజ్ఞాన పీఠంలో వేద విద్వత్ సదస్సు. పండితులకు శ్రీ విద్యాశంకర సరస్వతి స్వామీజీ అనుగ్రహ భాషణం. శ్రీకాళహస్తిలో ఘనంగా శ్రీ గంగమ్మ తల్లి జాతర. గ్రామోత్సవంలో చల్లని తల్లి విశేష దర్శన భాగ్యం. అభిషేక సేవలో ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ ప్రసన్న వెంకటేశ్వరుడు దివ్యంగా కటాక్షించారు. తిరుపతికి సమీపంలో టీటీడీకి అనుబంధంగా విరాజిల్లుతున్న అప్పలాయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో పాల్గొన్న మాసం 2వ బుధవారం నాడు శ్రీదేవి భూదేవి సమేతంగా స్వామివారికి అర్చకులు అష్టోత్తర శతకలశాభిషేకాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం అప్పలాయగుంటలో కొలువైన శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం అష్టోత్తర శతకలశాభిషేకం ఆగమోక్తంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అప్పలాయగుంట క్షేత్రంలో ప్రతి నెల 2వ బుధవారం అష్టోత్తర శతకలశాభిషేకం జరపడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను ప్రత్యేకంగా స్నానపీఠంపై ఆశీలను చేసిన అర్చకులు ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవాచనం, శుద్ధి, మహాసంకల్పం, అంకురార్పణ, రక్షాబంధనం, కలశారాధన, అగ్ని ప్రతిష్ఠ, కంకణ పూజ, కంకణ ధారణ, హోమం, పూర్ణాహుతి జరిపారు. ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీదేవి భూదేవి సమేత ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారికి కలశాలలోని పవిత్ర పరిమళ ద్రవ్యాలతో కన్నుల పండుగగా అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహించి నైవేద్యము, మహామంగళ హారతులను సమర్పించారు. పావన గోదావరి తీరంలో నెలవైన పరమ పవిత్ర పుణ్యక్షేత్రం భద్రాచలం. భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో పాల్గొన మాస పూజలు విశేషంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా సీతారామ లక్ష్మణులకు స్నపన తిరుమంజన సేవ ఆగమోక్తంగా జరిగింది. ముందుగా శ్రీ సీతారామ లక్ష్మణుల ఉత్సవమూర్తులను అర్చకులు పల్లకీపై కొలువు తీర్చి గర్భాలయం నుండి ఊరేగింపుగా బేడా మండపానికి వేంచేపు చేశారు. అక్కడ వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారామ లక్ష్మణులకు అర్చకులు
పవిత్ర గోదావరి జలాలు, పంచామృతాలు, పసుపు, చందనాది సుగంధ ద్రవ్యాలతో కనుల పండుగగా స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. భక్తులు భక్తి ప్రపత్తులతో శ్రీ సీతారామ లక్ష్మణుల స్నపన తిరుమంజన సేవను వీక్షించి తరించారు. గౌతము భార్య పాలిటి కామధేను వితడు ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. గౌతము భార్య పాలిటి కామధేను వితడు ఘాతల కౌశికు పాలి కల్పవృక్షము. సీతాదేవి పాలిటి చింతామణితడు సీతాదేవి పాలిటి చింతామణితడు ఈతడు దాసుల పాలిటి ఇహ పరదైవము. సీతాదేవి పాలిటి చింతామణితడు ఈతడు దాసుల పాలిటి ఇహ పరదైవము. రామచంద్రుడితడు రఘువీరుడు కామిత ఫలమూలియగలిగెనిందరికి. రామచంద్రుడితడు రఘువీరుడు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బుధవారం ఉదయం అహోబిలం పీఠాధిపతులు శ్రీ శఠగోప రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా తిరుమల తిరుపతి దేవస్థానం తరపున పీఠాధిపతులకు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి, సిబిఎస్ఓ కెవి మురళీకృష్ణ, అర్చకులు ఆలయ పెద్ద మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం తన శిష్య బృందంతో కలిసి శ్రీ శఠగోప రంగనాథ యతీంద్ర మహాదేశికన్ స్వామి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. తిరుమల క్షేత్రంలోని ధర్మగిరి శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠంలో వేద శాస్త్ర ఆగమ విద్వత్ సదస్సు ఘనంగా జరుగుతోంది. భారతదేశ వ్యాప్తంగా ఉన్న వేద శాస్త్ర ఆగమ స్మార్త ప్రబంధ పండితులను గుర్తించి టీటీడీ ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహించి వారికి నగదు, శాలువ, విజయ పత్రికలను అందజేస్తున్నారు. ఇందులో భాగంగా మార్చి 8వ తేదీ నుండి 13వ తేదీ వరకు శ్రీ వెంకటేశ్వర వేద శాస్త్ర ఆగమ విద్వత్ సదస్సును ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా 800 మంది అభ్యర్థులు హాజరవుతుండగా వారిని పరీక్షించడానికి 100 మంది సుప్రసిద్ధ పండితులు పరీక్ష అధికారులుగా వ్యవహరిస్తున్నారు. ఈ సందర్భంగా 4వ రోజైన బుధవారం నెరూరి విద్యా నృసింహ ఆశ్రమం పీఠాధిపతి శ్రీ విద్యాశంకర సరస్వతి స్వామీజీ పండితులను ఉద్దేశించి అనుగ్రహ భాషణం చేశారు. తిరుపతి నగరంలో బుధవారం శ్రీమాన్ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ 47వ వర్ధంతి వేడుకలు టీటీడీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.
తాళ్లపాక అన్నమాచార్యుల వారి సంకీర్తనలను రాగిరేకుల నుండి పరిష్కరించి గ్రంథస్థం చేయడంతో పాటు వందల కృతులను స్వరపరిచిన సంగీత సాహిత్య అభిలాషులు శ్రీమాన్ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్ట్ హిందూ ధార్మిక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం తిరుపతిలో శ్రీమాన్ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ 47వ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఇందులో భాగంగా శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల రహదారి కూడలిలో రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ విగ్రహానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్ట్ డైరెక్టర్ డాక్టర్ సి లత, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ మనవరాలు ఆచార్య రాళ్లపల్లి దీప్త తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పదకవితా పితామహులు అన్నమాచార్యులు వారి సంకీర్తనలను పరిష్కరించి గ్రంథస్థం చేసిన మహనీయులు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ అని, వారి సేవలను తిరుమల తిరుపతి దేవస్థానం ఎప్పటికీ గుర్తుంచుకుంటుందని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో సంగీత సాహిత్య విశాల గగనంలో ధృవతార శ్రీమాన్ రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు వారి యొక్క 47వ వర్ధంతి కార్యక్రమాలను ఈరోజు అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో పుష్పాంజలి సమర్పణతో ఘనంగా ప్రారంభించుకోవడం జరిగింది. 1949వ సంవత్సరంలో అన్నమాచార్యుల వారి యొక్క ప్రథమ వర్ధంతి సందర్భంగా రాళ్లపల్లి వారి సంగీత కార్యక్రమాన్ని నిర్వహించడంతో రాళ్లపల్లి వారికి దేవస్థానంతో ప్రత్యక్ష అనుబంధం ఏర్పడింది. వీరు తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి చేసిన సంగీత సాహిత్య కృషికి గుర్తింపుగా 1979లో ఆస్థాన విద్వాంసులుగా ప్రకటించి సన్మానించడం జరిగింది. ఇటువంటి మహనీయుల యొక్క మహాత్ముల యొక్క వర్ధంతి జయంతి కార్యక్రమాలను మనం నిర్వహించుకోవడం ద్వారా వారి యొక్క కృషిని స్ఫూర్తిని భావితరాలకు అందించవలసిన అవసరం ఎంతైనా ఉన్నది. తిరుమల తిరుపతి దేవస్థానము అన్నమాచార్య ప్రాజెక్ట్ వారు కలిసి మా తాతగారైన రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి 47వ వర్ధంతి కార్యక్రమం ఈరోజు చేస్తున్నారు. రాళ్లపల్లి వంశస్థుల తరపున నేను వాళ్లకు కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. రాళ్లపల్లి వారు సాహిత్య సంగీత లోకంలో ఒక వెలుగుతార. ఆయన అన్నమాచార్య సంకీర్తనలను పరిష్కరించడానికి తిరుపతికి వచ్చారన్నమాట. ఆయన అన్నమాచార్య సంకీర్తనను పరిష్కరించటమే కాకుండా ఒక 108 సంకీర్తనలకు స్వరం కూడా వేశారు. ఈరోజు అన్నమాచార్య ప్రాజెక్ట్ వారు ఈ కార్యక్రమం ద్వారా మా తాతగారి కృషిని గుర్తిస్తున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. వాళ్లకు మేము సదా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాం. ఓం నమో వెంకటేశాయ. అనంతరం తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ 47వ వర్ధంతి సదస్సును నిర్వహించారు. ఈ సదస్సుకు సభాధ్యక్షులుగా శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం విశ్రాంత తెలుగు ఆచార్యులు డాక్టర్ గార్లపాటి దామోదర్ నాయుడు వ్యవహరించారు. అలాగే శ్రీ పద్మావతి మహిళా డిగ్రీ కళాశాల తెలుగు అధ్యాపకురాలు డాక్టర్ కొడిదెల శోభ, నగరికి చెందిన తెలుగు పండితులు మాలేపట్టు పురుషోత్తమాచారి, రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ మనవరాలు ఆచార్య రాళ్లపల్లి దీప్త తదితరులు ముఖ్య అతిథులుగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్య అతిథులందరినీ డాక్టర్ గార్లపాటి దామోదర్ నాయుడు ఘనంగా సత్కరించి శ్రీవారి ప్రసాదాలను అందచేయగా డాక్టర్ గార్లపాటి దామోదర్ నాయుడు టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు తరపున డాక్టర్ సి లత ఘనంగా సత్కరించి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా గార్లపాటి దామోదర్ నాయుడు మాట్లాడుతూ తాళ్లపాక అన్నమాచార్య రచనలను తెలుగు సాహితీవేత్తలకు పరిచయం చేసిన వారిలో అగ్రగణ్యులు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ అని కొనియాడారు. ఆ తాళ్లపాక అన్నమయ్య రచనలు తెలుగు సాహిత్యానికి, తెలుగు సాహితీవేత్తలకు పరిచయం చేసినటువంటి వాళ్ళు వేళ్ల మీద లెక్క పెట్టదగినటువంటి వాళ్లే ఉన్నారు. వాళ్ళకంటే ఒక మెట్టు పైన కూర్చున్నటువంటి వాడు శ్రీయుతులు రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారు. ఈనాడే కాదు, ఏ నాటికైనా తెలుగు వారు మరువలేని మరుపు రాని సాహిత్యాన్ని అందించినటువంటి ఘనకీర్తి కలిగినటువంటి వాడు రాళ్లపల్లి. అనంతరం మాలేపట్టు పురుషోత్తమాచారి రాళ్లపల్లి అనంతకృష్ణ శర్మ గారి జీవితం, రచనలు అనే అంశంపై ప్రసంగించారు. అలాగే డాక్టర్ కొడిదెల శోభ రాళ్లపల్లి వారు దర్శించిన సారస్వతాలోకం అనే అంశంపై ప్రసంగించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న
శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం బహదూర్పేటలో కొలువైన శ్రీ గంగమ్మ తల్లి ఆలయ జాతర కోలాహలంగా జరిగింది. ఏటా ఫాల్గుణ మాసంలో బహదూరుపేట గంగమ్మ తల్లికి జాతర నిర్వహించడం సంప్రదాయం. ఈ క్రమంలో అర్చకులు శ్రీ గంగమ్మ తల్లి ఉత్సవమూర్తికి పట్టు వస్త్రాలు, విశేష బంగారు ఆభరణాలు, వర్ణమయ గజ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరించి చూడ చక్కటి ప్రభపై వేంచేపు చేశారు. డప్పు వాయిద్యాలు, మేళతాళాల నడుమ గంగమ్మ తల్లి గ్రామోత్సవం సంబరంగా సాగింది. ఇక భక్తులు గంగమ్మ తల్లి ఆలయానికి తరలివచ్చి అమ్మవారి మూలమూర్తి దర్శనం చేసుకుని కొబ్బరికాయ ముక్కులు తీర్చుకున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా దొండపాడులోని నందత్తనాథ క్షేత్రం శ్రీ అనఘలక్ష్మి సమేత శ్రీ దత్తనాథ క్షేత్రంలో అనఘాష్టమి వ్రతం ఘనంగా జరిగింది. పాల్గొన్న బహుళ అష్టమి సందర్భంగా అర్చకులు తొలుత శ్రీ అనఘలక్ష్మి సమేత శ్రీ దత్తనాథ స్వామికి ప్రత్యేక పూజలు జరిపారు. ఆపై భక్తులచే కలశ స్థాపన, పుణ్యాహ వాచనం, కలశ పూజ, సంకల్ప పూజలు చేయించారు. ఆ తర్వాత భక్తి శ్రద్ధలతో భక్తులు అర్చకుల సూచనలను పాటిస్తూ అనఘలక్ష్మి వ్రతాన్ని ఆచరించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. తెలంగాణ రాష్ట్రం కామారెడ్డి జిల్లా భిక్కనూరులోని శ్రీ సిద్ధరామేశ్వర స్వామి వారి దేవాలయంలో రథోత్సవం రమణీయంగా జరిగింది. ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామి అమ్మవార్లను సుందరంగా అలంకరించి పుష్పమాలలతో సంప్రదాయ శోభితంగా తీర్చిదిద్దిన రథంపై కొలువు తీర్చారు. రథానికి పూజలు జరిపి ఆ తర్వాత బాజా భజంత్రీలు, మేళతాళాల నడుమ ఆలయ వీధులలో సిద్ధరామేశ్వర స్వామి వారి రథోత్సవం వేడుకగా సాగింది. భక్తులు భగవన్నామ స్మరణలు చేస్తూ స్వామివారిని సేవించారు. అభిషేక సేవలో శ్రీ కాలభైరవ స్వామి వారు సుగంధ శోభితంగా దర్శనమిచ్చారు. దక్షిణ కాశీగా భాసిల్లుతున్న శ్రీకాళహస్తీశ్వరాలయం ఈ సందర్భంగా ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. జ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీ వాయులింగేశ్వరుని దివ్య సన్నిధిలో కొలువైన శ్రీ కాలభైరవ స్వామివారికి అభిషేకోత్సవం వైభవంగా నిర్వహించారు. ముందుగా అర్చకులకు స్వామివారి సన్నిధులు గణపతి పూజ, పుణ్యాహవచనం, కలశారాధన, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై వేదమంత్రాలు, మంగళధ్వనులు, భక్తుల దైవనామస్మరణల నడుమ అర్చకులు స్వామివారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పండ్ల రసాలు, పసుపు, చందనం తదితర ద్రవ్యాలతో అభిషేకాన్ని కనుల పండుగగా నిర్వహించారు. ఆపై స్వామివారికి పుష్పమాలలు, నిమ్మకాయ హారాలు, వడమాలలను అలంకరించి ధూపదీప నైవేద్యాలు, కర్పూర హారతులు అందజేశారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం తూర్పు కనుపూరు గ్రామంలో కొలువుదీరిన చల్లని తల్లి శ్రీ ముత్యాలమ్మ తల్లి అమ్మవారి జాతర అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ సందర్భంగా గర్భాలయంలోని ఆశ్రిత కల్పవల్లి శ్రీ ముత్యాలమ్మ వారి దేదీప్యమాన మూర్తిని బంగారు, వెండి కలగలిపిన అందమైన చక్కని చీరతో అత్యంత సంప్రదాయ శోభితంగా అలంకరించి కొలువు తీర్చారు.
అనంతరం అర్చకులు అమ్మవారికి విశేషంగా ఆరాధనలు జరిపారు. అలాగే ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వశోభిత అలంకరణలతో కొలువు తీర్చి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. అనంతరం అమ్మవారికి ఆలయ వీధుల్లో సింహవాహన సేవ వేడుకగా జరిగింది. భక్తులు ఎంతో భక్తిగా అమ్మవారి దర్శనానికి తరలివచ్చి అమ్మవారికి బోనాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. విశాఖ సాగర తీరం ఋషికొండ సమీపంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తిరుచి సేవ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని స్వామివారి తిరుచి సేవను జరిపారు. అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సర్వాభరణాలు, సుగంధ పుష్పమాలలతో దివ్య శోభితంగా అలంకరించి తిరుచిపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజాధికాలు నిర్వహించిన తర్వాత మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధుల్లో స్వామివారి తిరుచి ఉత్సవం వేడుకగా జరిగింది. భక్తులు గోవిందనామ స్మరణలు చేస్తూ తిరుచి ఉత్సవంలో స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయ 14వ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. 135 సంవత్సరాల చరిత్రను సొంతం చేసుకుని ఆధ్యాత్మిక ప్రభావంతో అలరారుతున్న ఈ ఆలయాన్ని పునర్నిర్మించి 14 సంవత్సరాలు పూర్తయింది. ఈ సందర్భంగా ఆలయాన్ని వివిధ రకాల పుష్ప జాతులతో అందంగా చూడముచ్చటగా అలంకరించారు. ప్రధాన ఆలయంతో పాటు ఉపాలయాలను మామిడి, అరటి తోరణాలతో ఆలయాన్ని ఆద్యంతం సంప్రదాయ శోభితంగా తీర్చిదిద్దారు. ఈ సందర్భంగా నూతన ఆలయ నిర్మాణ సమయంలో ఆలయ వైదిక సిబ్బందిగా వ్యవహరించి విధులు నిర్వహించిన పండితులను సత్కరించారు. స్వామివారి దర్శనార్థం తరలివచ్చిన భక్తులకు కదంబం ప్రసాదాన్ని పంపిణీ చేశారు. తిరుచానూరులోని శ్రీ శ్రీనివాస ఆలయం పురాతన పుణ్యక్షేత్రంగా విలసిల్లుతూ భక్తజన భాగధేయమై వెలుగొందుతోంది. పూర్వం శ్రీ శ్రీనివాస ఆలయం వేదికగా శ్రీ వైష్ణవ ధర్మ వ్యాప్తికి ఎందరో భక్తాగ్రేసరులు విశేషంగా కృషి చేసినట్లు చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. ఇంతటి విశిష్టతను సంతరించుకున్న ఈ దేవాలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం తన అధీనంలోకి తీసుకుని పునర్నిర్మించింది. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనానికి విచ్చేసిన భక్తులందరూ శ్రీ శ్రీనివాస స్వామి వారిని దర్శించి పునీతులవుతున్నారు. తిరుచానూరు క్షేత్రం ఎన్నో పురాతన ఆలయాలతో విలసిల్లుతూ నిత్యం ఉత్సవ శోభతో దర్శనమిస్తుంది. శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంతో పాటు శ్రీకృష్ణ స్వామి ఆలయం, శ్రీ సుందరరాజ స్వామివారి ఆలయం, శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయం, శ్రీ శ్రీనివాస ఆలయాలు పురాణ ప్రాశస్త్యాన్ని సంతరించుకుని శాసన చారిత్రక ఆధారాలతో పరిడివెళుతున్నాయి. ఈ ఆలయాలలో శ్రీనివాస ఆలయం ప్రాచీన క్షేత్రంగా భాసిల్లుతోంది. పూర్వకాలంలో వేదాంత దేశికులు వారు తిరుపతి స్వామి శ్రీ రంగరామానుజ మహాదేశికన్ స్వాములు శ్రీ శ్రీనివాస ఆలయంలోని స్వామివారికి ఆరాధనలు నిర్వహించినట్లు, శ్రీ వైష్ణవ తత్వ వ్యాప్తికి కృషి చేసినట్లు చారిత్రక ఆధారాలు తెలియజేస్తున్నాయి. ఇంతటి ప్రాశస్త్యాన్ని సంతరించుకుని శిథిలావస్థలకు చేరుకున్న ఈ ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం 2008లో తమ ఆధీనంలోకి తీసుకుంది. 2014వ సంవత్సరం
శాస్త్రోక్తంగా బాలాలయాన్ని నిర్వహించారు. తదనంతరం 4 కోట్ల నిధులతో ఇక్కడ అత్యంత సుందరంగా శ్రీ శ్రీనివాస ఆలయాన్ని టీటీడీ నూతనంగా పునర్నిర్మించింది. 2018వ సంవత్సరం ఏప్రిల్ నెల 27వ తేదీన పునః ప్రతిష్ఠించి మహా సంప్రోక్షణ నిర్వహించి భక్తులకు శ్రీనివాసుడి దర్శన భాగ్యాన్ని కల్పించింది. పాంచరాత్ర ఆగమ శాస్త్రం ప్రకారం ఈ ఆలయంలో నిత్య కైంకర్యాలు జరుగుతుంటాయి. ఆలయ ప్రవేశద్వారం వద్ద జయ విజయులు దర్శనమిస్తారు. గర్భాలయంలో 4 అడుగుల శ్రీనివాసమూర్తి మనోహర రూపంతో దర్శనమిస్తుంటారు. గర్భాలయానికి ఇరువైపులా శ్రీ పద్మావతి అమ్మవారిని, శ్రీ గోదాదేవి అమ్మవారిని, ఉత్తరం వైపున ఆళ్వార్లను ప్రతిష్ఠించారు. భక్తులు ఆలయం వద్దకు చేరుకోగానే 3 అంతస్తులు 5 కలశాలతో నిర్మితమైన గాలిగోపురం స్వాగతం పలుకుతుంటుంది. ఈ గోపురంపై నలువైపులా జయ విజయులు, నరసింహస్వామి, గరుడాళ్వార్లతో పాటు పలు దేవతామూర్తుల శిల్పాలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ఆలయంలోని ధ్వజస్తంభంపై శంకుచక్ర నామాలు, గరుడాళ్వార్లు ఆశీస్సులు అందిస్తుంటారు. ప్రధాన ఆలయం ముందు భాగంలో శ్రీ శ్రీనివాస స్వామి, ఇరువైపులా శ్రీ పద్మావతి అమ్మవారు, శ్రీ గోదాదేవి దర్శనమిస్తుంటారు. ఆలయ పైభాగంలోని శ్రీ మహావిష్ణువు దశావతారాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఈ ఆలయానికి నలువైపులా ద్వారాలను ఏర్పాటు చేశారు. ఆ ద్వారాలపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ శ్రీనివాసుడు సుందరంగా కొలువై భక్తులను కటాక్షిస్తున్నారు. ప్రధాన ఆలయానికి ఎదురుగా గరుడాళ్వార్ సన్నిధి ఉంది. ఇక ధ్వజస్తంభం వద్ద భక్తులు ముగ్గులు వేసి పిండి దీపాలను వెలిగించి మొక్కులు తీర్చుకుంటారు. ప్రతిరోజు 6 గంటలకు సుప్రభాతం, రాత్రి 7 గంటల 15 నిమిషాలకు ఏకాంత సేవ నిర్వహిస్తారు. ఆలయాన్ని రోజు ఉదయం 11 గంటల 45 నిమిషాలకు మూసివేసి తిరిగి 4 గంటలకు తెరుస్తారు. ప్రతి శనివారం గర్భాలయంలోని మూలమూర్తికి ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకు అభిషేకం అలంకరణ నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పిస్తారు. ఆలయంలో స్వామి అమ్మవార్లకు నిత్యం ప్రసాదాల తయారీకి ప్రత్యేకంగా పోటును నిర్మించారు. ఈ ఆలయంలో పెరటాసి మాసంలో భక్తుల రద్దీ అత్యధికంగా ఉంటుంది. ప్రతి ఏటా ధనుర్మాసంలో తిరుప్పావై పాసురాలతో స్వామివారికి ప్రత్యేక ఆరాధనలు జరుగుతాయి. తిరుచానూరు క్షేత్ర దర్శనానికి వచ్చిన భక్తులు శ్రీ శ్రీనివాస స్వామివారిని దర్శించుకుని ఆ స్వామివారి మెండైన ఆశీస్సులు పొందుతున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలు మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.